హలో ఎవ్రీవన్, నేను మీ రమేష్ పోతరాజు. మనలో మాట విత్ రమేష్ పోతరాజు కార్యక్రమానికి స్వాగతం. ఒక గెస్ట్ని తీసుకొని వచ్చిన నేను ఇవాళ సిద్దిపేటకు సంబంధించిన అనేక అంశాలు మాట్లాడబోతున్నాం. ఆయన వ్యక్తిగత విషయాలతో సహా అసలు సిద్దిపేట రాజకీయాలని అట్లాగే రాష్ట్ర రాజకీయాలు కూడా మాట్లాడదాం. సో మనతో పాటు సిద్దిపేట కౌన్సిలర్ ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి మనతో పాటు ఉన్నాడు. సో చాలా ప్రశ్నలు ఉన్నాయి, మరి అడిగేద్దాం, ఏం సమాధానం చెప్తాడు అన్న. నమస్తే అన్న, హ్యాపీయా? బుచ్చిరెడ్డి అన్న అంటే బాగా స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నారా? అసలు పార్టీ మారినందుకు ఎట్లుంది? చాలా చాలా స్వేచ్ఛగా ఉన్నా. స్వేచ్ఛ అనేది ఇట్లా ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమైంది. సో కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా ఎంత కష్టపడితే అంత పైకి ఫెసిలిటీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను గత మార్చిలో పార్టీలోకి వచ్చిన. సో అన్న, మార్చిలో పార్టీలోకి వచ్చే ముందర అక్కడ ఒకసారి ఆగండి. పార్టీలోకి వచ్చినా అంటున్నారు, అసలు ఎందుకు? ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ కాగానే చాలామందికి రన్ అవుతుంటేనే మీ పేరు చెప్తుంటేనే చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న, బీఆర్ఎస్లో మంచిగా ఉన్నాడు, మంచిగా సంపాదించుకున్నాడు కావచ్చు, ఉన్న పరంగా కాంగ్రెస్ అని ఎందుకు అన్నాడు? అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పేసి కాంగ్రెస్లోకి పోయిందా? లేకపోతే కొంతమంది నిజంగానే అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేసి కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి పోయిందా? జనరల్గా అంటే ఎందుకు వై కాంగ్రెస్ అంటే? నేను యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మొదటి కారణం ఏంటంటే, మేము 3 సంవత్సరాల పైబడి టీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్నాను, టీఆర్ఎస్ కౌన్సిలర్గా ఉన్నాను. నా వార్డు ప్రజలకు దాంతోపాటు చాలామందికి నా వ్యక్తిత్వం తెలుసు. నేను ఎంత కష్టపడతాను, వార్డులో కూడా నేను ఎంత కష్టపడతాను. ప్రతి సమస్య ప్రజల సమస్య మాత్రమే. నేను ఈ రోజు వరకు నేను అక్కడున్నా ఇక్కడున్నా నా వ్యక్తిగత సమస్య ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి నేను తీసుకొని వెళ్ళను. నా వ్యక్తిగత సమస్య నేను సాల్వ్ చేసుకునే పరిస్థితిలో నేను ఉన్నాను. నా చదువు, మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఈ చదువు, నా టీచర్స్ నాకు ఇచ్చిన, నా గురువులు నాకు ఇచ్చిన ఈ చదువుతోటి నేను ఖచ్చితంగా నా సమస్య నేను ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటా అనే ఒక కాన్ఫిడెన్షియల్ పర్సన్ నేను మొదటి నుంచి కూడా. ఏ రోజు కూడా మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నా అనుకోవద్దు. సో మీరు సాఫీగా మీకు నచ్చినట్టు ఆన్సర్ చేసుకుంటా పోతా అంటే కాదు, మీ పని మీరు చేసుకుంటా అంటున్నారు, ఎవరైనా ఇండిపెండెంట్ అంటున్నారు. మరి అంత అద్భుతంగా అధికార వ్యవస్థలతో పని చేయించుకోగలిగిన మీకు ఒక పార్టీ ఏం అవసరం పడ్డది? బీఆర్ఎస్ పార్టీలో మీకు వచ్చిన నష్టం ఏంది, కష్టం ఏంది? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈరోజు నేను కంపేర్ చేసి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నాకు అవసరం లేకుండే. అంటే ఎవరినో విమర్శించడానికి కాదు. అక్కడ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు మేము ఒక కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏ రోజు కూడా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము ఒక రేషన్ షాప్ కావాలి మాకు అని గత 3 సంవత్సరాల పైబడి మేము అక్కడ ఉన్నప్పుడు అడిగాం. ఒక రేషన్ షాప్ కావాలి, వార్డులో రేషన్ షాప్ లేదు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎటు వెళ్ళినా రోడ్ క్రాస్ చేసి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పిల్లలు వెళ్ళినా, వృద్ధులు వెళ్ళినా, లేకపోతే మహిళలు వెళ్ళినా, జనరల్గా రేషన్ షాప్కు ఎక్కువ % వాళ్ళే వెళ్తారు. కాబట్టి ఇది అడిగితే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, ఒక్కొక్క వార్డులో, కొన్ని వార్డులలో 3 రేషన్ షాప్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. సో ఒక్క రేషన్ షాపు మాకు, ఒక రేషన్ షాప్ ఇవ్వండి మీరు, మాకు వేరే వార్డులలో 3 ఉన్నాయి, ఒకటి షిఫ్ట్ చేయండి అన్న అని అడిగినాం. వచ్చిన సమాధానం ఏంటంటే, ఉంటే మీకు ఇవ్వాలని ఉందా, ఇవ్వము. సో అది మా ఇంటికేం అడగలేదు, ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం అడిగినాం. వచ్చిన సమాధానం ఇది. కౌన్సిలర్ అంటే ఏంటిది, మేము చెప్పింది వినాలి. మున్సిపల్ మీటింగ్ అయితే కూర్చోవాలి, ఎజెండా చదువుతారు, చదవకుండా సంతకం పెట్టి లేచి రావాలి, ఎజెండా ఇస్ పాస్డ్. సో ఆ రకంగా ఉన్నప్పుడు మేము అధికారులతో ఏ పని చేయించుకోలేని పరిస్థితి. అయినా సరే నేను నా వార్డు ప్రజలకు, మీరు వెళ్ళి రేపు పొద్దున్న నాతో వస్తే చూపెడతాను, నేను అక్కడ ఉండి ఎన్ని కొట్లాడి ఎన్ని తీసుకొచ్చాను అనేది మీరు రేపు నాతో వస్తే, లేదా ఇప్పుడు వచ్చినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని పనులు కష్టపడి. ఖచ్చితంగా నాకు డాటా ఉంది. నేను అప్పుడున్న ఎవరైతే మా హైకమాండ్ ఉందో హైకమాండ్తో కొట్లాడి నాకు ఫండ్స్ తెప్పించుకున్నాను, నేను వర్క్ చేయించుకోగలిగినాను. కానీ ఎప్పుడైతే కొన్ని కారణాలు అంటే వ్యక్తిగత కారణాలే కాకుండా పార్టీ పరంగా కూడా ఇంకా 2 సంవత్సరాలే టైం ఉన్నది, మేము ఎంత అడిగినా కూడా పని చేయట్లేదు, బాగా ఇబ్బందులు పెడుతున్నారు, వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారు. సార్, ప్రజల కోసం వ్యక్తిగత ఇబ్బందులు మనం తట్టుకొని నిలబడాలి. మనం పబ్లిక్లో ఉన్నాం కాబట్టి వ్యక్తిగత కారణాలు అనేది పక్కకు పెట్టేయాలి, ప్రజల కోసం కష్టపడాలని అన్ని ప్రయత్నాలు చేసినా. ఇప్పుడు రేషన్ షాప్ లాంటివి, మా వార్డులో ఒక అంగన్వాడీ స్కూల్ ఉండేది, అంగన్వాడీ స్కూల్
అంటే ఏంటిది, గర్భిణీ మహిళలకు, తర్వాత పిల్లలకు. మా వార్డులో చాలా స్లమ్ ఏరియాస్ ఉంటాయి, ఎన్టీఆర్ నగర్, గాంధీనగర్, ఇలా పద్మశాలి కాలనీ, మైసమ్మగూడ ఏరియా, ఇలాంటి స్లమ్ ఏరియాస్ ఉంటాయి. ఆ స్లమ్ ఏరియాస్ పిల్లలందరూ అక్కడ, మంగళ కాలనీ, ఇట్లాంటి కాలనీస్ అన్నిటికి కూడా అక్కడ వెళ్ళి చదువుకునేది పిల్లలు. మంచి స్కూలు. ఆ స్కూల్ని మీరు కరెక్ట్గా రన్ చేయట్లేదమ్మా, అంగన్వాడీ మీరు గర్భిణీ స్త్రీలకు ఫుడ్ కరిగట్లేదు, తర్వాత మీరు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన పిల్లలకు ఎక్కడ కూడా క్లాసెస్ సరిగ్గా చెప్పట్లేదు, మీరు కరెక్ట్ సిస్టమ్ పోవట్లేదు, బుక్ రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు, అవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భర్త టీఆర్ఎస్ లీడర్ కాబట్టి ఫిర్యాదు చేసి వాళ్ళు చెప్పిన ఆన్సర్, వాళ్ళకి చెప్పిన సమాధానం ఏమై ఉంటుందంటే, మీరు పక్కవాడికి షిఫ్ట్ అయిపోయింది అంటే మన ఇల్లుని షిఫ్ట్ చేసినట్టు. సింపుల్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ది షిఫ్ట్ చేసేసింది, ఈ రోజు కూడా షిఫ్ట్ అయ్యి ఉన్నది అది. సో ఎక్కడ ఉంది వ్యవస్థని పూర్తిగా వాళ్ళ ఇంటి జోబు సంస్థలాగా రన్ చేస్తుంది. బుచ్చిరెడ్డి అన్న, అంటే నా ఫేస్ చూస్తే చిన్న పిల్లగాళ్ళే కనిపిస్తుందా? చిన్న పిల్లల స్టోరీలు చెప్తున్నారని నాకు. అంటే అంగన్వాడీ, రేషన్ షాపు, గిసొంటి ముచ్చట్లకే సాధించుకోలేని కౌన్సిలర్ ఉంటారా అన్న? అంటే సిద్దిపేటలో కౌన్సిలర్ అంత డమ్మి అంటారా? అంటే మున్సిపల్ కౌన్సిలర్ 100% మీకు ఈ రోజు కూడా నేను ఏమంటున్నాను, ఈ రోజు కూడా అట్లా చాలా మంది ఉన్నారు డమ్మి కౌన్సిలర్. క్లియర్ కట్ గా కౌన్సిలర్ చాలా పెద్ద కాంట్రవర్సీ చేస్తారు. కౌన్సిలర్ అంటే వాళ్ళు చెప్పే నిర్వచనం ఏంటంటే, కౌన్సిలర్ అంటే ఏం లేదు, రండి మున్సిపల్ మీటింగ్కి రండి, కూర్చోండి, స్వీట్ తినండి, మీకు ఏది ఇస్తుంది తినండి, ఛాయ్ తాగండి, పోండి, ఎజెండా ఇస్ పాస్డ్ అంతే. మేము అంటాం, మీరు వినాలే, లేచి వెళ్ళిపోవాలి. ఇదే గత 3 సంవత్సరాల నుంచి జరిగింది. అయినా సరే చాలా సందర్భాలలో నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. చాలా సందర్భాలలో మేము అక్కడ ఆ ఫోరంలో విత్ ఇన్ ద పార్టీ అయినా సరే పబ్లిక్ ఇష్యూస్ కోసము మీటింగ్లో, జనరల్ బాడీ మీటింగ్లలో కూడా వాయిస్ రేజ్ చేసిన సందర్భాలు అనేకం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పేపర్కి వచ్చిన ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే మీరు వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేసిరు అయితే? నేను ఎక్కడైనా పబ్లిక్ కోసం వాయిస్ రేజ్ చేసే మనిషినే, ఎక్కడున్నా సరే. అవసరం ఉంటే అలాంటి పరిస్థితి లేనప్పుడు మంచిగా మా ఊర్లో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నాకు ఎడ్యుకేషన్ సెంటర్, నేను 10 సంవత్సరాలు దాదాపు 1994 నుంచి, అంటే దాదాపు సిద్దిపేటలో ఫస్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్. నన్ను ఫేమస్గా యాప్టెక్ బుచ్చిరెడ్డి అంటే చాలామంది గుర్తుపడతారు. మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కాదు, చుట్టుపక్కల దుబ్బాక, చేర్యాల, ఉస్నాబాదు, ఇటు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా, ముస్తాబాదు, ఈ ప్రాంతాల నుంచి నా దగ్గర నేర్చుకుని దాదాపు 20-25 వేల మంది స్టూడెంట్స్ నా దగ్గర కంప్యూటర్ నేర్చుకున్న పిల్లలు ఉన్నారు. నేను యాప్టెక్ బుచ్చిరెడ్డిగా చాలా ఫేమస్. సో నేను చదువుకొని ఒక వృత్తిని, ఒక మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ వృత్తిని 1994 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన. నేను డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు. 100% ఎప్పుడైతే నేను చేయలేను, ప్రజలకేం చేయలేను అనుకున్నప్పుడు నేనే తప్పుకున్నాను. బుచ్చన్న, మస్తు ముచ్చట్లు చెప్తున్నావు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్లో యాజ్ అ మెంబర్ మీరు, సిద్దిపేట మున్సిపాలిటీకి అనేక అవార్డులు వచ్చినాయి, స్వచ్ఛ సర్వేక్షణ అని అనేక వార్తలు నేను కూడా వేసిన. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తాయి బుచ్చన్న. అంటే మీరు ఏదో పార్టీ మారడం కదా అని అబండాలు, నేను ఏమంటున్నా, పార్టీ మారడం కదా అని అబండాలు వేయడం. ఒక చిన్న ఇంటరప్షన్, ప్రతిసారి మీరు ఇంటరప్షన్ చేస్తుంది, ఈసారి నా ఇంటరప్షన్. మీరు బహుశా మీరు ఒక యుధిష్ఠిర ఛానల్ జర్నలిస్ట్ అనేది మర్చిపోయి మీరు నన్ను ప్రశ్నిస్తున్నట్టుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఇన్ని స్వచ్ఛ అవార్డులు వచ్చినాయి ఇవన్నీ చెప్పింది కదా, నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇది నిజమే అయితే మిమ్మల్ని నేను ఒకసారి జర ఇందిరమ్మ కాలనీకి పోదాము, రేపు పొద్దున పోదామన్నా సరే, గతంలో కూడా మిమ్మల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా మీరు రాలేదు. మేము పోయిన తర్వాత మీరు వచ్చిర్రు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మేము పోయిన తర్వాత మేము వచ్చిందంటే మిమ్మల్ని ఎవరు పంపించిండ్రేమో, అక్కడ వచ్చి కవర్ చేసిండ్రు. అక్కడ ఎంత అధ్వానం ఉన్నది, ఒక్క వార్డులో ఒక్కొక్కరు చెప్తున్నారు 8 నెలలు అయింది. నేను 8 నెలలు అని చెప్పబోతుంటే వాడు పక్క నుండి సంవత్సరం అయిందన్న, నాలా తీయక, మోరీ తీయక, కంపు వాసన దుర్గంధంతో బాధపడుతున్నామన్నా, ఇది చెత్త బండి వస్తలేదన్నా, ఎవరు ఊడ్చేటోళ్ళు వస్తలేరన్నా అని చెప్పిన సందర్భాలు మేము మర్చిపోయినట్టున్నది. జర ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. నేను మీరు నాయకులు చక్కగా పనిచేస్తున్నారు లేదని చూడడానికి మేము కూడా వచ్చినాం. అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కోరుకుంటాం అందరం, వాస్తవమే. కానీ నేను అనేది ఏంటంటే, మరి మిమ్మల్ని ఎవరైనా పంపిస్తే ఇప్పుడు కూడా ఈ ప్రశ్నలు అడగడానికి కూడా మిమ్మల్ని ఎవరైనా దాన్ని పిలిచిండ్రేమో అని నేను అనుకుంటున్నాను. లేదు, అట్లేం లేదన్న, నన్ను ఎవరు అడిగియట్లేదు, నేనే అడుగుతున్నా, ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. సో మీరు వాస్తవానికి తప్పించుకున్నా అనుకుంటారేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి, కానీ ఇంకా బాధ్యతలు పెరిగినాయి, అధికార పార్టీలో పోయారు కాబట్టి. మీరు కాదన్న ఇందిరమ్మ కాలనీకి పోయి మీరు
అడగాల్సిన అవసరం అంటే నేనేమంటున్నా అంటే పార్టీలో కొత్త ఉంటుంది కదా, ఇందిరమ్మ కాలనీ మీకేం సంబంధం? నేను మీకు ప్రజలకు కూడా మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే, నేను ప్రస్తుతం మా తన కౌన్సిలరు, నేను కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిని. సో జిల్లా మొత్తం కూడా నేను ఎక్కడికి వెళ్ళడానికైనా నాకు యాక్సెస్ ఉంటుంది. ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడి నుంచి నాకు ఒక కాల్ వస్తే, ఎక్కడి నుంచి వచ్చినా రేపు జిల్లాలో ఏ ప్రాంతం నుంచి వచ్చి నాకు ఒక సమస్య ఉందన్నా జరి మీరు రండి, మీరు వస్తే నాకు సమస్య సాల్వ్ అవుతుందేమో అనుకుంటే ఎక్కడికైనా వెళ్తాను. ఎందుకంటే నాకు నా పార్టీ నాకు ఆ రైట్ ఇచ్చింది. మీరు వెళ్ళాలి, మీరు తిరగాలి, జిల్లాధికారి ప్రతినిధి మీరు చూడాలి, సమస్య ఎవరని చెప్తే మీరు అక్కడ వెళ్ళి కనుక్కొని సంబంధిత అధికారులకు చెప్పాలి, సమస్య సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పింది. కాబట్టి నేను ఇందిరమ్మ కాలనీ కాదు, ఏ కాలనీ కన్నా మొత్తం మా జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళే రైట్ నాకు నా పార్టీ. అంటే ఇప్పుడు అన్ని ఈ మాట పెద్దగా అయిపోతుందేమో కానీ అన్ని మన ఏమంటారు చూడు సుధపూస ముచ్చట్లు అన్నట్టుగా మీరు మేబీ మిమ్మల్ని హర్ట్ చేస్తే సారీ కానీ మీరు ఇవన్నీ చెప్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు? మీకు ఇదేదో ఈ ఇందిరమ్మ కాలనీ కానీ వాటెవర్ తెలంగాణ మన సిద్దిపేట మున్సిపల్ వ్యాప్తంగా అమృత్ స్కీమ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అయినాయి, డబుల్ 2 BHKలు బ్రహ్మాండంగా అయినాయి. మన దగ్గర కాంది ఏంది అని అంటున్నాను నేను సిద్దిపేటలో. మంచి ప్రశ్న అడిగినారు. 2 ప్రశ్నలకు నేను మళ్ళీ మంచి సమాధానం, బ్రహ్మాండమైన సమాధానం చెప్తాను. ప్రజలకు కూడా తెలవాలి ఈ విషయం. మీరు అడిగిన ప్రశ్న, ఎవరైనా అడిగిపించిన ప్రశ్న, మరి మీరు అడిగిన ప్రశ్న కానీ సంతోషం అడిగారు. ప్రజల సమస్య. మీరు కౌన్సిలర్ గెలిచిరు, మీ హయాంలోనే 2 BHKలు అయిపోయినాయి, మీ హయాంలోనే అమృత్ ఇవి ఏవైతే అండర్ గ్రౌండ్ అయిపోయినాయి, దాంట్లో మీకు ఏమైనా ముడుపులు ముట్టినాయా, పుట్టలేదా? మరి మాకు తెలియాలి కదా ప్రజలు. ముడుపుల గురించి చెప్తాను. ముందైతే నేను చెప్పేది ఏంటంటే, ఈ అమృత్ స్కీమ్ మళ్ళీ మనం మర్చిపోతాం. ఈ అమృత్ స్కీమ్లో మీరు అన్నారు 100 కోట్ల డబ్బులు గత 8 సంవత్సరాల నుంచి ఎస్టీపీ ప్లాంట్ల పేరు మీద, ఎస్టీపీ 4 దిక్కుల ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించి ఇప్పుడు మన ప్రజలకు క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు మన ఇంటి ముందు కట్టే ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన ఛాంబరు, మ్యాన్ హోలు లోను నీళ్లు ప్రవహించి ఎక్కడికి పోతాయి అంటే 4 దిక్కులో 4 ఎస్టీపీ ప్లాంట్లు పెట్టేసి ఆ ఎస్టీపీ ప్లాంట్లో డంప్ అయి అక్కడ మళ్ళా మురుగుని ఆ నీటిని శుద్ధి చేసి మళ్ళీ ఏ చెరువుకో ఎక్కడికో డైవర్ట్ చేయాలనేది ఒక ఆలోచనతోటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది గత 8 సంవత్సరాల నుంచి సిద్దిపేట మున్సిపాలిటీలో ఇంకా రన్నింగ్లో ఉంది. ఇంకా అయిపోలేదు, కంప్లీట్ కాలేదు. మీరు అంటున్నారు ఇంకా కాలేదు. ఎస్టీపీ ప్లాంట్లు కూడా పూర్తిగా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. నా వార్డుతో సహా నా వార్డులో కూడా ఇంకా 3 ప్లేసెస్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ కాదు. రైట్, నేనేమంటున్నానంటే 100 కోట్ల రూపాయలు మరి ఎక్కడికి పోయినాయి? ఎస్టీపీ ప్లాంట్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినారు. ఏ వార్డులో కూడా పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన వార్డులు తక్కువ శాతం ఉన్నాయి. నాకు తెలిసి ఉన్నాయో లేవు, ఉంటే తక్కువ శాతమే ఉంటాయి. పూర్తిగా ఉండొచ్చు. కానీ 43 వార్డులో మెజారిటీ ఆఫ్ వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ కాలేదు, ఎస్టీపీ ప్లాంట్లు కంప్లీట్ కాలేదు. కానీ 100 కోట్ల రూపాయల డబ్బులు అయితే అమృత్ స్కీమ్ కింద వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయిపోయినాయి. సో అన్న ఇంకొక అంశం సడన్గా చక్కగా అడిగిపోదాం, మీకు మర్చిపోయినా ఇంకొక రెండో అంశం మీరు ఏదో అడిగారు నన్ను. ఈ ఏది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా డబుల్ బెడ్రూమ్ అంశం అడుగుతున్నా. చాలా అద్భుతంగా కేసీఆర్ నగర్ కాలనీ అని పెట్టిరు, చాలా బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిరు, బస్తీ దవాఖాన పెట్టిరు, గ్యాస్ పైప్ లైన్ పెట్టిరు. మీరు దీన్ని విమర్శిస్తే మాత్రం నేను ఒప్పుకోను. మరి దాంట్లో ఏమో లోపాలు ఉన్నాయో నాకు ఏమున్నాయో చెప్పాలి మీరు. ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకు డబుల్ బెడ్రూమ్. సో డబుల్ బెడ్రూమ్ల గురించి నేను ఎక్కువ చెప్పను. ఇప్పుడు మనము రేపు పొద్దున వెళ్దామన్నా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అక్కడ ఉన్న స్ట్రీట్స్లోకి పోతే వాళ్ళ దుస్థితి ఏంటిది? వాళ్ళకి ఇండ్లు ఇచ్చినామంటున్నారు. సరే, ఇండ్లు కేటాయించడం అనేది ఎంత అక్రమాలు జరిగినాయి అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఒక వ్యక్తి నేను చనిపోతున్నా అని మందు బాటిల్ పెట్టుకొని తాగి పలానా వాళ్ళ వల్ల నేను చనిపోతున్నా, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, నా లీస్ట్లో పేరు వచ్చింది, అయినా నాకు ఇవ్వలేదు, కాబట్టి నేను మనస్తాపం చెంది ఇంకా డబ్బులు తీసుకోవాలంటే నాకు ఆటో నేను నడిపించుకుంటా, నాకు డబ్బులు లేవు, ఇంకా డబ్బులు అడిగితే నేను ఎక్కడికి పోతా అని చెప్పి స్వతంగా సూసైడ్ చేసుకొని వీడియో తీసుకొని చనిపోయిన సందర్భం ఒకటి మీకు గుర్తు చేస్తున్నా. ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత అలాంటి చేస్తున్నా అంటే వీళ్ళు చెప్పారు అట్లెట్లా అవుతుంది? మీరు ఇప్పుడు వ్యవస్థలో పార్ట్ కాదు. వీళ్ళు ఏం చెప్తారంటే, మేము బాజాప్తా టోకన్ వేసినాము, అందరు లక్కీ డ్రా తీసినాము, లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇతనికి లక్కీ డ్రాలో వచ్చింది, లీస్ట్లో పేరు ఉన్నది. సో అతని లీస్ట్ పట్టుకొని చూపెట్టిండు, ఇగో నా పేరు అని అండర్లైన్ రౌండ్ అప్ చేసి చూపెట్టి, ఇగో అయినా నాకు డబ్బులు ఇవ్వలే కాబట్టి తొలగిస్తున్నాం అని ఇచ్చిండ్రు అన్నారు. సో దీన్ని పక్కకు పెడితే అంటే ఇది ఒక మచ్చుతునుక ఏంటంటే, ఇట్లా జరిగింది అంటే దీంతో ఏమర్థమవుతుంది? పారదర్శకంగా జరగలేదు. క్లియర్.
క్లియర్. రెండో ఎగ్జాంపుల్ పారదర్శకంగా జరగలేదు అనడానికి ఇప్పుడు మనం వెళ్దాము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్తే మొదటి అంశం ఇండ్లు అలాట్మెంట్. అక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తాళాలు వేసి ఉంటాయి ప్రజలకు కూడా తెలవాలి. నాకు తెలిసినంత వరకు 500 నుంచి 700 800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు తాళాలు ఉంటాయి. ప్రజలు అక్కడ ఎవరు ఉండరు. చాలా అవి కూడా ఎవరికో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసిండ్రు, అమ్ముకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో దానిపైన కూడా సమగ్ర ఎంక్వైరీ చేయమని ఆల్రెడీ మేము సంబంధిత మినిస్టర్ గారిని మా పొన్నం ప్రభాకర్ గారిని మినిస్టర్ గారిని కోరినాం. తను కూడా ఒక ఎంక్వైరీ కోసమని ఒక లెటర్ కూడా అఫీషియల్ లెటర్ కూడా కలెక్టర్ గారికి పంపించారు. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే మేము చర్చించడం జరిగింది. ఈ రోజు కూడా చర్చించడం జరిగింది. ఈ రోజు కూడా మాకు చెప్పిన సమాధానం ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ కాగానే ఎంక్వైరీ టీంని వేసేసి కంప్లీట్ సమగ్ర ఎంక్వైరీ చేద్దాం. 2834 ఇళ్లకు ఏం జరిగింది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, మీరు అడిగిన డేటాబేస్ మొత్తం ఇల్లీగల్ అలాట్మెంట్స్ జరిగినవి, ఇప్పుడు ఉండట్లేదు, డబ్బులకు అమ్ముకునేవి ఉన్నాయి, ఇల్లీగల్ అలాట్మెంట్స్ ఉన్నాయి, ఉండట్లేదు. 700 ఇండ్లు 500 నుంచి 800 ఇండ్ల వరకు ఉంటలేవు, అవి రికవర్ చేసుకోవాలి, ఇంకెవరికన్నా ఇవ్వాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగారు, మంచి మాట అడిగారు. మీ అన్న మీరు నేను చిన్నపిల్లగాళ్ళు నాకు కనబడుతున్నా. మా వార్డులో 43 మంది నేను కౌన్సిలర్ కాకముందు దరఖాస్తు ఫామ్ తీసుకున్నారు. ఆ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 43 మంది. వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు. మీరు అడిగిన ప్రశ్నకు అందరినీ సమాధానం ఉన్నది. నేను కౌన్సిలర్ కాకముందే 43 మంది వాళ్ళకి అవసరము అని చెప్పి ఇల్లు కావాలని డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టుకున్నారు. సో ఆ లీస్ట్ నా దగ్గర లేదు, అది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎవరు పెట్టుకున్నారో నాకు తెలియదు. వార్డ్ రివ్యూ డివిజన్లో నాకు 3 వార్డులు కలిపితే నాకు వచ్చింది. సో ఈ 43 మంది ఎవరో నాకు తెలియదు, లీస్ట్ నా దగ్గర లేదు. వాళ్ళు మాత్రం వచ్చిపోతున్నారు. అన్న మేము ఇచ్చినామంటున్నారు, డేటా ఎక్కడ ఉందంటే రిసిప్ట్ లేదు వాళ్ళ దగ్గర. రిసిప్ట్ ఉన్నది మాకు ఇస్తే, వాళ్ళ దగ్గర నుండి మాకు ఇస్తే, మేము మా మున్సిపల్ కమిషనర్ అడిగినా ఎంఆర్ఓని అడిగినా మాకు తెలియదు సార్ 2 BHKలు ఉందంటారు. 2 BHKకి పోతే మా దగ్గర ఏం డేటాబేస్ లేదంటారు, ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయింది, ఇప్పుడేం చేస్తామంటారు. రకరకాల సమాధానం చెప్తుంటారు ఒక్కొక్క ఆఫీసర్. సో ఇక్కడ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ నేను డబ్బులు తీసుకోవడానికి స్కోప్ లేదు కాబట్టి ఆరోపణ చేస్తున్నామో లేకపోతే నేను చెప్తున్నాను అని అనలేదు. నా వార్డులో నేను అడిగే ప్రశ్న ఏంటంటే 0 డబుల్ బెడ్రూమ్ ఉంటుందా ఒక వార్డులో 100, ఒక వార్డులో 190 ఇస్తారా అట్లా? ఓకే, మీ వార్డులో అసలు 0 పేదలు లబ్ధిదారులే లేరా? 43 మందిలో ఒక్కరు కూడా అర్హులు లేరా? మీరు నాతో రండి, నేను మాట్లాడిస్తాను. పాపం బాధపడుతున్నారు, కిరాయి కట్టలేని 2000 నేను చెప్పుకుంటే బాధపడతారు. ఒక దగ్గర పేరు చెప్తే విమర్శించిన అంటారు. ఒక పెద్ద లీడర్ అని చెప్పుకునే వ్యక్తి, ఇప్పుడు కూడా ఆ లీడర్ పెద్ద లీడరే, ఆ వ్యక్తికి సంబంధించి దగ్గర బంధు వాళ్ళు 2000 3000 కిరాయి కట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి అడిగితే కూడా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ₹1,00,000 2 లక్షలు వచ్చేది రాకుండా పోతుంది కదా. ఇక్కడ సీరియస్ లో జోక్ అనుకోదు కానీ, అంటే మీరు ఇందిరా మిన్లు ఇవ్వాలని ఆపిరేమన్నా అంటే మీరు కాంగ్రెస్ లో ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం, అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం. బుచ్చిరెడ్డి ఎక్కడున్నా కేపబులే ఇవ్వగలుగుతుంది అని చెప్పేసి ఎట్లాగో పార్టీలో చెప్తుండలేడు, కాంగ్రెస్ లో పోయి ఇందిరా మిన్లు ఇస్తాడు. సో ఇదొక స్కోప్. రెండో విషయం ఏంటంటే, సరే వాళ్ళు ఇచ్చిండ్రు అయిపోయింది. రెండో అంశం ఏంటంటే, ఒక 51 మందికి ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత అక్కడ 54 ఉన్నాయని అఫీషియల్గా మాకు ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు. పోయిన తర్వాత అని ఇంకా మేము దానికోసం అటేకి ఇచ్చినాము, తీసుకుంటాము. కానీ ప్లే చేసినాము, కానీ 54 కాదు. యాక్చువల్గా గవర్నమెంట్ పోయినప్పుడు 100+ ఉన్నాయి. ఆ 100+ ఉన్నాయి అనకుండా ఎంఆర్ఓ గారు అఫీషియల్ 54 అన్నాడు. 54లో 3 మేము ఇచ్చినాము. ఒకరు క్యాన్సర్ పేషెంటు, ఇంకొకరు ఏదో రకరకాల పేషెంట్స్. అది కూడా మాకు ఎవరో కలెక్టర్ గారు చెప్తే ఆదేశాల మేరకు మేము ఇచ్చినాము అన్నారు. అది కూడా తను ఇస్తేనే మేము లబ్ధిదారులకు ఇచ్చినాము అన్నాడు. బ్యాలెన్స్ 51 ఉన్నాయి పేపర్ మీద అన్నారు. కానీ తీరా మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది అంటే 51 పేపర్ మీదే ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ కబ్జా చేసేసుకున్నారు. ఆ కబ్జా చేసుకున్న వాళ్ళనే స్వయంగా మేము అనట్లేదు, మేము ఆ రోజు కూడా అదే చెప్పినాము. అక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ని అడిగితే వార్డ్ ఆఫీసర్ ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిండు. ఈ 51 కబ్జా ఉన్నారు అని వాళ్ళే చెప్తున్నారు, మాకు ఎలాంటి లేదు, మేము డబ్బులు ఇచ్చినాం, మేము పలానా వాళ్ళకి ఇస్తే వాళ్ళు మమ్మల్ని ఇల్లు ఉండమని పెట్టేసారు. మేము ఇప్పుడు సర్టిఫికేట్ అడిగితే మా ప్రొసీడింగ్సో సర్టిఫికేటో ఏదో ఒకటి మాకు ఇవ్వండి, ఉత్తగా ఎట్లు ఉండాలని అడిగితే వాళ్ళు మొహం చాటేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అఫీషియల్గా అక్కడ లోకల్ వార్డ్ ఆఫీసర్, అప్పుడున్న వార్డ్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ మీకు కూడా నేను ఇచ్చినాను. సో ఇది వ్యవస్థ. మూడో అంశం అదే డబుల్ బెడ్రూమ్కి. ఈరోజు మేము గొప్పలు చెప్పుకొని మేము మంచి బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్లు కట్టించినాము, ఇళ్ళకు పట్టుచీరలు పెట్టి ఇళ్ళకు దోలు ఇచ్చినాము, కొబ్బరికాయలు కొట్టించి వాళ్ళతోటే అని చెప్పుకునే వాళ్ళు. ఈరోజు ఎంత దుస్థితి అంటే, అంతా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాలేదు, మళ్ళీ అమృత్ స్కీమ్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి అలా పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వేరే వార్డులలో యూజీడీ కోసం వచ్చిన డబ్బుల్ని
తీసుకెళ్లి పాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా పక్కకు తోసేసి కొత్తగా పైప్ లైన్ వేసి మళ్ళీ యూజీడీ కనెక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టిల్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. 2 BHK మీరు రేపు వెళ్ళి చూడండి. అంటే ఎన్ని ఏళ్ళు అవుతుందో గట్టి కరెక్ట్గా? మోస్ట్ ప్రాబ్లీ 5 to 5 years, 6 years. 5 years లో కంప్లీట్ డిస్మెంటల్ మళ్ళీ రీప్లేస్మెంట్. పైప్ లైన్ అంతా తీసేసి మెయిన్ పైప్ లైన్ అంతా తీసేసి ఫ్రెష్గా ఇప్పుడు వచ్చిన వేరే లైన్ ఎస్టిమేషన్ వేరే వార్డులలో, ఇప్పుడు నా వార్డులో బాలాజీ నగర్ ఉన్నది, ఎన్టీఆర్ నగర్ ఉన్నది, ఆ ఏరియా తర్వాత మన నాయబ్రాహ్మణ్ కాలనీ ఉంది, ఆ ఏరియాలో ఎస్టిమేషన్ ఇచ్చిన ఆ లైన్ ఎస్టిమేషన్ ఏ తీసుకుపోయింది దానికి. అలా ప్రతి 43 వార్డులలో ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకొచ్చిన ఎస్టిమేషన్స్కి అమృత్ స్కీమ్లో వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. సో ఇది పరిస్థితి. ఎందుకు జరిగింది అట్లా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంత బ్రహ్మాండంగా వీళ్ళు అక్కడ చేసిండ్రు. అంటే ఎంత మంచి నాణ్యతతో కట్టిండ్రు అనేది ఇక మీరు బిల్డింగ్లు వెళ్తే చాలాసార్లు పేపర్లో మీరు కూడా వేసి ఉంటారు, పేపర్లలో వచ్చినాయి. అది పరిస్థితి. సరే, మనం ఎంతసేపు చాలాసేపు నుంచి 2 BHK దగ్గర ఉందాం. అక్కడ నుంచి ఒక్కసారి ఇట్లా కొమ్మటి చెరువుకి వద్దామన్న. నేనేమంటా మంచిగా కొమ్మటి చెరువు అనగానే ఒక ఆహ్లాదకరమైన ఇట్లా వాతావరణం వచ్చిందన్న, మీకు ఫీల్ వచ్చిందా? చాలా. ఎందుకు వస్తలేదా? మీరు పోలేదా కొమ్మటి చెరువు? మీరు ప్రశ్న అడిగితే నేను చెప్తా. కొమ్మటి చెరువు ట్యాంక్ బండి మీద తిరగలేదా? మీరు బోటింగ్ చేయలేదా? లేకపోతే మీరు దాన్ని కేబుల్ బ్రిడ్జ్ మీద తిరగలేదా? ఎందుకన్నా మీరు మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నట్టే నాకు సంతోషం. ఎక్కడెక్కడ టూరిస్టులు బస్సులు కట్టుకొని వస్తారు కదా వాస్తవం. మస్తు లక్షల ఆమ్దాని, కోట్ల రూపాయలు వస్తున్నాయి. అదే నేను అదే చెప్పబోతున్నా. ఇదొక స్కామ్. ఈ స్కామ్ ఇది ఇంకా పెద్ద స్కామ్. ఎక్కడ తీసుకుంటే అక్కడ స్కామే కనిపిస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మనకు డెవలప్మెంట్ మీనింగ్ ఏంటిది? ఒక దాన్ని ఏమంటారు, రోప్ వేగా వేసేసి మన ఆ కట్టని పెద్దగా చేసేసి అక్కడ ఒక రోడ్ వేసేసి ఓ 4-5 టూరిజం పాయింట్స్ లాగా స్పాట్స్ పెట్టేసి ఏదైనా కర్రీస్ అమ్ముకోవడానికి స్టాల్స్ పెట్టేసి వాకర్స్కి రౌండ్గా వేసేసి ఇదే కోమటి చెరువు, ఇదే టూరిజం డెవలప్మెంట్, ఇదే టూరిజము లేదా కోమటి చెరువును డెవలప్ చేసినాం అంటే మీకు తెలుసా ఎన్నేళ్ళ నుంచి ఈ డెవలప్మెంట్ నడుస్తుందో? కేసీఆర్ హయాంలో నుంచి కేసీఆర్ గారు మొదలుపెట్టారు. అంటే అవతల తను ఒక 25 years, నా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 25 years కింద ఆయన మొదలుపెట్టారు. అంటే తెలంగాణ రాకముందుకైతే అది సూసైడ్ స్పాట్ లాగానే ఉండే మరి నాకే తెలిసి. అయితే మీకు అంటే నేను మళ్ళీ వివరణ ఇస్తున్నా, మీరు కావాలంటే నేను క్లిప్పింగ్స్ కూడా కావాలంటే ఇస్తా. కేసీఆర్ గారు మొదలుపెట్టారు ఏది ఆ కట్టను పెంచడం కావచ్చు, దానికి ఫండ్స్ అలాట్ చేయడం కొంచెం కొంటాడు. అక్కడ స్టార్ట్ అయిన కోమటి చెరువు డెవలప్మెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ మీరే అంటున్నారు. దాంట్లో సమస్య ఏంది మరి? సార్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నా. డెవలప్మెంట్ కంప్లీట్ కాలేదు. డెవలప్మెంట్ అనేది వాళ్ళ వర్డ్. సో నేను చెప్పేది ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు, ఇది ప్రజలు కూడా వినాలి, కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ మన కోమటి చెరువు కోసం కేటాయించారు. ఆ 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే కోమటి చెరువు ఆ రకంగా తయారైంది. సో ఒకటి దాంట్లో రెండో అంశం ఏంది అంటే ఇది దీని డెవలప్మెంట్ అంటున్నాం. ఇప్పుడు మనం చూసిన దాన్ని ఫైన్, లెట్ us అజ్యూమ్ ఇట్ ఈస్ డెవలప్మెంట్. దాన్నే మనం డెవలప్మెంట్ అనుకుందాం, కాసేపు వాళ్ళ భాషే కరెక్ట్ అనుకుందాం. మరి కొన్ని 100 కోట్ల రూపాయలు మనం పెట్టినప్పుడు దాని నుంచి డబ్బులు కూడా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే టూరిజం స్పాట్ కాబట్టి అన్నిటికీ కాదు. ఇప్పుడు మనం బస్సులకు డబ్బులు పెడుతున్నాము, లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఇష్యూస్కు కొన్ని పెడుతున్నాం, కొన్ని దాని నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయం. డెఫినెట్గా ఇది టూరిజం స్పాట్ చేద్దాం అనుకునే 100 కోట్లు పెట్టినాం కదా. సో డెఫినెట్గా దాన్ని రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు ఒక చిన్న పని చేయండి, రేపు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక ఆర్టీఐలో మీరు పెట్టండి. ఓకే, తప్పకుండా. గత 20 సంవత్సరాల నుంచి దీని ద్వారా ప్రతి సంవత్సరం ఎంత రెవెన్యూ వచ్చింది, ఏ దగ్గర ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఆ రెవెన్యూ కూడా మనకి ఏది, ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ స్టాండ్ ఉంది, దాని నుండి ఎంత డబ్బులు వచ్చినాయి, ఇలా ప్రతిదీ షాప్ స్టాల్స్ పెట్టిండ్రు, దాని నుండి ఎంత వచ్చింది, ఓకే రోప్వి పెట్టిండ్రు లేదా ఇంకో స్పాట్ పెట్టిండ్రు. మీరు అంటున్నారు 100 బస్సులు వచ్చి ఆగుతాయి ఇక్కడ టూరిజం స్పాట్, మీరేమో ఇట్లా అంటున్నారు అని. మరి ఆ రిటర్న్స్ ఎక్కడున్నాయి అంటే మేము ఈ రోజు వరకు అడిగినాము. ఎప్పుడు 3.5 సంవత్సరాల నుంచి మేము మున్సిపాలిటీలో అడుగుతూనే ఉన్నాం. ఆ రిటర్న్స్ ఏమో మేము ఆర్టీఐలో పెట్టినాము, ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు. మొన్న కూడా పెట్టినా, మళ్ళీ ఇస్తారేమో, ఇప్పుడన్నా ఇస్తారేమో అని ఇప్పటి వరకు కూడా రిప్లై ఇవ్వలేదు. మీతో పాటు ఒక 2-3 కౌన్సిలర్లు లేరు, అట్లా అడుగుతలేరా? ఇప్పుడు మేము 2-3 కాదు, మేము ఉన్న ఈ 5 కాకుండా గతంలో మేము అన్న ఉన్నప్పుడు కూడా పాపం కొంతమంది కౌన్సిలర్ వాయిస్ రేజ్ చేసింది, మాకు కావాలి ఇన్ఫర్మేషన్ అని. ఆర్టీఐలో పెట్టిన దానికి ఇవ్వలేదు, ఓవరాల్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఓవరాల్గా ఇస్తారని. అంటే అది ఎక్కడ పోతే ఈ డబ్బులు అది చెప్పరు. నేను ఎందుకైతే ప్రశ్న అదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆ ఇన్కమ్ ఎక్కడికి పోతుంది, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ లైవ్గా నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఫ్రమ్ ద లాస్ట్ 20 years మేము ఇన్ని ఫండ్స్ పెట్టినాము, ఇన్ని రిటర్న్స్ వచ్చినాయి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మేము ఎందుకు విమర్శిస్తాం కదా?
సో మీరు అడిగి చూడండి. ఓకే, మీరు రేపు ఒకసారి తప్పకుండా ఆర్టీఐ అడిగి చూస్తే మీ ద్వారా ప్రజలకు ఇన్ని 100 కోట్లు పెడితే ఈ 10 రూపాయలు వచ్చినాయి అని పబ్లిక్ తెలుస్తుంది. అన్న మీరు ఏదో కెమెరా ముందర కూర్చుండి మీరు ఏ ఆరోపణ చేసుకుంటే పోతే ఆ ఆరోపణ అన్ని నిజమే నేను నమ్మేటోని కాదు. జనాలు కూడా అంత సంతోషం, మీరు అంత ఈజీ ఏం లేరు అన్న. జనాలు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు, ఖచ్చితంగా జెన్యూనిటీ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటారు ఇవాళ రేపు అందరు కూడా. ఇది ప్రజలందరూ తెలుసు. ఇదొక క్వశ్చన్ నేను చెప్పేది ప్రజలందరూ మనసులో ఉన్న ప్రశ్నే నేను మీకు చెప్పాను. మన ఇంటర్వ్యూ చూసినాక ఎవరైనా ఒకరు ఆర్టీఐ పెడతారు కూడా మున్సిపల్ ఆఫీస్ లో కానీ. సంతోషం, ఎవరో ఒకరు ఆ పని చేయండి. సో సరే అన్న, ఇక ఈ డబుల్ బెడ్రూమ్లు కమర్షియల్ వదిలిపెడదాం. ఇంకేమన్నా సిద్దిపేటలో జరుగుతున్నటువంటి మస్తు భూ కబ్జాలని అవని ఇవన్నీ చాలా చెప్తుంటారు కదన్నా, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? చాలా ఏమన్నా? నేనేమన్నా పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మీరు మస్తు దన్ గ్రనేట్లు వేస్తారు. మరి మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చినాక మీ మీద ఏమైనా టార్గెట్ చేయలేరా? మీ మీద ఏమైనా కథనాలు, మీరు కబ్జాలు చేసిన వార్తలు ఎక్కడ నాకు అనిపించలే? అంటే ఉండొచ్చు, మేబీ నేను మిమ్మల్ని ఓడుతున్నాను అనుకోగల. వాళ్ళు బుచ్చిరెడ్డి ఎక్కడైనా కబ్జా చేసినట్టు ఏమైనా చేసినట్టు వార్తలు వస్తే తీసుకురారి అడుగుదాం. ఏనే ఏమన్నా? సంతోషం. అయితే 2 విషయాలన్నా నేను అంటే దీంట్లో ఒక వ్యక్తిగత విషయం చెప్తూ ముందుకు పోతాను. ఓకే, మా తాత 200 దాదాపుగా 197 ఎకరాల ఆసాం. ఓకే, పటేల్ పట్వారి భూస్వామి. భూస్వామి అని అన్నాలు చంపేసింది. ఓకే, చాలా మందికి తెలియదు. 1986 లోనే భూస్వామి మా తాతగారు. సో ఇది మా బ్యాక్గ్రౌండ్. అంటే ఎక్కడో 10 రూపాయలు తీసుకునే ఇది కాదు. పటేల్ పట్వారి చేయి జాపి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాం కానీ తీసుకునే అన్ని పోగా కూడా ఈ రోజుకు నా పాస్బుక్ మీద నాకు 8.5 ఎకరాల ఆస్తి ఉన్నది. సో నాకు మా పాప అమెరికాలో ఉంటుంది, మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తన ఎడ్యుకేషన్ అయి కంప్లీట్ అయిపోతుంది, తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ ఉంటాడు. సో నాకు ఎలాంటి ఏమంటారు, నేను నా గత 25 ఏళ్ళ నుంచి, నేను 30 ఏళ్ళ నుంచి నేను చేస్తున్న బిజినెస్తో ఎంతో కొంత నాకు సరిపడే కోర్టు సంపాదించలేదు కానీ నాకు సరిపడే నా ఖర్చుల మందం రేపు నేను నా 60 ఇయర్స్ ప్లస్కి వచ్చినాక నాకు అవసరం వచ్చే మినిమం బేసిక్ నీడ్స్కి అవసరం వచ్చే డబ్బులు నేను సమకూర్చుకున్నాను. ఇది అఫీషియల్గా నేను 1990 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1998 నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటా. ఈ రోజు వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. అందరికి తెలియాలి విషయం. సో ఎక్కడ బుచ్చిరెడ్డి అనేటోడు చేయి జాపే మనిషి కాదు. ఇంకొక పాయింట్ మీరు చెప్పారు కబ్జాల విషయం, ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర తీసుకురమ్మండి. మళ్ళీ నన్ను కూడా లైన్లో వెళ్ళాడు. వాళ్ళ దగ్గర ఏం ఆధారం ఉన్నాయో, ఎలాంటి బుచ్చిరెడ్డి అనేటోడి దగ్గర ఎలాంటి కబ్జాలు కానీ ఎలాంటి తమ్ముడు ఎవరైనా ఉంటే రెడీగా వచ్చేది. మా మిత్రులందరికీ వినతి ఏంటంటే, నా శత్రుమిత్రులందరికీ వినతి ఏంటంటే, మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక దయచేసి మా తమ్ముడు రమేష్ గారికి ఇస్తే మనం లైవ్ లోకి వచ్చేద్దాం. ఇంకా ఏం జరుగుతుంది సిద్దిపేటలో? సిద్దిపేట చుట్టుపక్కల సిద్దిపేట అంటే చాలా ఏరియాలో గ్రానైట్ మైనింగ్, గ్రానైట్ మైనింగ్ ఇట్లాంటి కూడా వినబడుతున్నాయి. ఇట్లా ఏమైనా జరుగుతున్నాయి? అయితే మా దృష్టికి వచ్చినాయి. సరే, కబ్జాల విషయం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీ టాపిక్ అడిగితే మీరు చేసిరా అంటే చేయలేదని చెప్తారు, చేసిరో లేదో ప్రజలు చెప్తారు, లేకపోతే నేనే. సంతోషం. నా విషయంలో ఎవరైనా ఏదైనా ఆధారంతో తీసుకొస్తే వేక్ ఎవిగేషన్స్, వేక్ మాటలు మాట్లాడితే దానికి నేను ఊకనే ఇట్లా నేను తీసుకొచ్చిన చాలా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను తీసుకొచ్చి నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారం ఉంటుంది. సో టెక్నికల్ ప్రూఫ్ లేకుండా అట్లాంటి వచ్చినప్పుడు మాట్లాడదు. ఏమంటే సరే మీ అంశం వదిలేద్దాం. ఇక సరే, మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వరకు మీరు ఏం చేయలేదు, చేస్తే అది ఖచ్చితంగా బయట పెడతాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కోటరీ ఉందో సిద్దిపేటలో, అసలు చాలా బలంగా ఉన్న పార్టీ. దాంట్లో బలంగా గతం నుంచి మాజీ మంత్రి ఉన్నాడు స్థానికంగా. సో పార్టీలో A1 A2 అంటే A1 A2 అనద్దు కానీ ఆ భాషలో చెప్పాలంటే టాప్ 1 2 3లో ఉండేటటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు. మరి అట్లాంటి స్థాయి నాయకుడు చుట్టూ మంచి పెద్ద కోటరీ ఉంది. ఆ కోటరీలో మీరు లేరా? లేకపోతే ఆ కోటరీ ఉన్న వాళ్ళు ఎవరన్నా బాగా ఇట్లా వెల్ సెటిల్డ్ ఉన్నారా? వాళ్ళ దగ్గర కూడా ఏమైనా ఈ లూప్ హోల్స్ ఉన్నాయా? వాళ్ళు ఏమైనా నేను నా వరకు నా కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఉంటే తోదామని. సంతోషం, ఎప్పుడొచ్చినా నేను రెడీగానే ఉంటా. సరే, నెక్స్ట్ పాయింట్కి వస్తే మీరు అడిగింది కాబట్టి, ఇప్పుడు కబ్జాల విషయానికి వస్తే చాలా నేను కొన్ని ఆధారాలు కలెక్ట్ చేసినా, కాకపోతే నేను ఇప్పుడు మీడియా కానీ ప్రెస్ కానీ ఇవ్వడానికి రెడీగా లేను. ఎందుకంటే నేను లీగల్గా వెళ్దాం అనుకుంటున్నాను. ఏదో పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్కు మీడియా దగ్గర మీ ఛానల్కి వచ్చి నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసి వెళ్ళిపోయి నేను ఏదో హైప్ తెచ్చుకుంటాను కాదు. చాలా ఆధారాలు కలెక్ట్ చేస్తున్నా, లీగల్గా కలెక్ట్ చేస్తున్నా. ఈ ఆధారాలతోటి లీగల్గానే వెళ్ళిన తర్వాత లీగల్గా కోర్టు యాక్సెప్ట్ చేసి దీని ఈ ఆధారాలు సరిపోతాయని కోర్టు చెప్పి వీళ్ళు నిజంగానే జరిగినాయి, భూ కబ్జాలు జరిగినాయి అని చెప్పినప్పుడు
కోర్టు యాక్సెప్ట్ చేసి నాకు ఒక బెంచ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఛానల్కి వస్తాను, అప్పుడు మీకు ఈ ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్న ఈ ప్రూఫ్స్ అన్ని మీకు ఇస్తాను, మీరు కూడా ప్రజల ముందు పెట్టచ్చు. ఒక అంశం. రెండో అంశం, ఇప్పుడు మైనింగ్కి సంబంధించింది. మైనింగ్కి సంబంధించినవి కూడా మైనింగే కాదు, కొన్ని ఏమంటారు మన దేవుని భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసిండు. దేవుడి భూములు, దేవుని మాన్యాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిండు. సో అవి కూడా ఉన్నాయి ఆధారాలు, కానీ సరిపడే ఆధారాలు ఇంకా ఎందుకంటే మనం పెద్ద కొండను ఢీకుంటున్నప్పుడు ఏంది, మనం ఢీకుంటున్నాము అన్నప్పుడు అన్ని హెల్మెట్ పెట్టుకొని పోవాలి, అన్ని ఆధారాలు మంచిగా అన్నీ వేసుకొని పోతేనే, లేకపోతే ఉత్తరాయా నేను గుద్దుతారంటే మనం చచ్చిపోతాం. కాబట్టి ఆధారాలు లేకుండా ఏది మాట్లాడొద్దు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఆరోపణ చేసి పోతే అది కరెక్ట్ కాదు. ఎవరు రేపొద్దున నేనైనా ఆరోపణ చేసి వెళ్ళొద్దు, నా పైనైనా మీ పైనైనా ఎవరిపైనైనా ఆరోపణ చేయడం చేయొద్దు. బాధ్యతగా లీగల్గా అన్ని కరెక్ట్గా పెట్టుకొని దాన్ని కూడా ఆరోపణ చేయొద్దు. అప్పుడు కూడా ఉన్నాయి కదా, కోర్టుకు పోతే కోర్టు చెప్తుంది. ఓకే, లీగల్గా ప్రొసీడ్ అయితే లీగల్గా వచ్చిన తర్వాత నాకు ఒక రిట్ పిటిషన్ వేసి నాకు నా నంబర్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాను, మీకు కోర్టు వివరాలన్నీ సమర్పిస్తే అప్పుడు మీరు ముందు పెట్టు. సో మొత్తంగా సిద్దిపేట అంటే కేజీఎఫ్ అంటారు, జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎప్పుడో హెల్మెట్ లేకపోతే ఖతం అయిపోతుంది ముచ్చట. రెండోది, ఇప్పుడు మైనింగ్ జరుగుతుంది. మైనింగ్కి సంబంధించినవి కూడా నేను గతంలో ఇరుకోడు గ్రామంలో ఒక స్టేట్మెంట్ ప్రెస్కి అడ్రస్ చేశాను. మైనింగ్ జరుగుతుంది, ఇరుకోడు గ్రామము, వెంకటాపూర్ గ్రామము, బుస్సాపూర్ గ్రామము, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, రాత్రిపూట తూటాలు పెడుతున్నారు, మాకు ఇబ్బంది అవుతుందన్న అని చాలామంది అప్రోచ్ అయితే, సరే నేను అక్కడికే వచ్చి ప్రెస్ మీట్ పెడతామని వేరే సందర్భంలో వచ్చినప్పుడు వాళ్ళందరూ ప్రజలే ముందు, అసలు ఆ టాపిక్ లేకుండే ఆ రోజు ప్రజలే ముందుకు వచ్చి వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేసరికి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసరికి నేను కూడా ఒక అంశం చెప్పాను, ఇందులో చాలా వీళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలన్నీ కలెక్ట్ చేస్తాను. దాని పక్కనే మా ల్యాండ్ కూడా ఉంటుంది, మా ల్యాండ్లో కూడా ఎంక్రోచ్ అయింది, అదే సర్వే నెంబర్లో మా ల్యాండ్ కూడా ఉంటుంది. వాళ్ళు చెప్తున్నారు మాకు ఇలా గవర్నమెంట్ ఇచ్చింది, మేము ఇలా క్రషింగ్ చేసుకోవచ్చు, మేము గ్రెనేడ్ తీసుకోవచ్చు, మాకు రైట్ ఉన్నది అని చెప్తున్న ఆధారాలు ఇస్తలేరు. దాదాపు 2018 నుంచి జరుగుతుందన్న. మీ జాగా పక్కకే అంటున్నారు, అప్పటి నుంచి మీరు సపోర్ట్ చేయలేదు. నేనేమంటున్నా అంటే వాటాల అక్కడ పంచాయతీ వచ్చిందా? చెప్తాను. మీ సొంత జాగా అంటారు, 2018 నుంచి అవుతుంది అంటారు. మీరు చెప్పిన దాంట్లోనే క్వశ్చన్లోనే సమాధానం కూడా ఉంది. 2018 నుంచి ఇరుకోడు గ్రామం మా శివారు ఉంటుంది, ఆ శివారు వెంకటాపూర్ శివారు, ఇరుకోడు శివారుకి సంబంధించిన జాగాలో వాళ్ళు మైనింగ్ అంటే గ్రెనేడ్ క్రషింగ్ మొదలు పెట్టారు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంటర్ అయ్యి మా బార్డర్ ఉంటుంది, అది అదురాయి అంటే వెనకట ఏన్ రాయి అంటారు, ఆ ఏన్ రాయి బార్డర్ ఉంటుంది, మా ల్యాండ్లోకి ఎంటర్ అయ్యి. అంటే ఈ దాంట్లో కూడా ఇదేమో క్రషింగ్కే ఉండే, ఇది గుట్ట అనేది వచ్చేసరికి ఏమైందంటే దాంట్లో ఇది వెంకటాపూర్ శివారుకి వచ్చేసింది. వెంకటాపూర్ శివారులో కూడా మాకు ఉన్న దీంట్లో మొత్తం అది పెద్ద బిట్టు, అలా మీకు ఉండొచ్చు కానీ ఇది మీది కాదు, మా దాంట్లో మేము చేసుకుంటున్నామని తగాదా స్టార్ట్ అయింది. మేము అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇలా మాకు కూడా ఉంటుంది, మేము గవర్నమెంట్ ఇచ్చింది మాకు అన్నప్పుడు మనం మీ హద్దులేవి అని అడిగినాం. ఇప్పుడు వెన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఫర్ మైనింగ్, గవర్నమెంట్ విల్ ఫిక్స్ బౌండరీస్. ఆ బౌండరీస్ కాగితం ఇస్తుంది ఒకటి, ఇగో నీకు మైనింగ్ చేయడానికి అవకాశం ఇస్తున్నా, గిన్ని హెక్టార్స్కి ఇస్తున్నా, గింత డెప్త్ తీయాలి, ఇది పబ్లిక్ తెలవాలి, మైనింగ్కి గిన్ని హెక్టార్స్కి ఇస్తున్నా, గింత డెప్త్ తీయాలి. బికాస్ మేము అలా బాధితులం, నాట్ రాజకీయ పరంగా చెప్పట్లేదు నేను, అలా బాధితులం. మేము పోయి ఆపితే ఏమంటారంటే ఇలా మాకు ఉన్నదంటారు. మరి మీ హద్దులేవి? ఇప్పుడు మీరు అంటుండ్రు మీకు హద్దులు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది కదా, ఈ సర్వే నెంబర్లో ఈ హద్దులలో గిన్ని హెక్టార్లలో మీకు పెట్టుకోవచ్చు, హద్దులు చూపెట్టండి. మీ హద్దులు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే మేము మా సర్వేకి మేము కట్టుకుంటాం. మరి మా హద్దులలో ఉన్నారా మీ హద్దులలో ఉన్నారా మాకు కూడా తెలుస్తుంది. అంటే హద్దులు లేవు, అరే మిస్ అయిపోయినాయి, హద్దులు మిస్ అయినట్టున్నాయి, మళ్ళీ పెట్టిద్దాం హద్దులు అంటే. సో ఇది అది కంటిన్యూ అవుతుందా ప్రాసెస్? లాస్ట్ ఇయర్ 2023 నుంచి ఇది జరుగుతుంది, మార్చ్ నుంచి. మార్చ్ కాదు, 22 చిన్న కరెక్షన్, ఆగస్ట్ 2022 నుంచి జరుగుతుంది. నేను అట్లా చెప్పుకుంటూ మా హైకమాండ్కి చెప్పుకుంటూ మార్చ్ 2023 వరకు డ్రాగ్ ఆన్ ఇచ్చింది. ఒక సందర్భంలో నేను చంపేస్తామనే మాట కూడా వచ్చింది అక్కడే, ఇంకోసారి ఇటుకు వస్తే నేను చంపుతామనే పరిస్థితికి వచ్చింది. సో ప్రజల ముందు లేదు, ఖచ్చితంగా నేను ఆ రోజు వీడియో కూడా తీసి పెట్టుకున్నా కానీ పబ్లిక్ లకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను యాక్చువల్గా ఆధారాలు ఉన్నాయి, ఇది ఆర్టీఏలో తీసుకున్న ఆధారాలు, ఇంకా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నా పక్క జాగా నాది, సో వెరీ క్లియర్, పక్క అడ్జసెంట్ ల్యాండ్ మాది ఉన్నది. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు అప్పటి నుంచి అది జరుగుతుంది, అప్పటి నుంచి మీరు క్వశ్చన్ చేస్తున్నా అంటారు, ఆ లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా? మీరు
100% లీగల్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మేము సరే మీరు అంటుండ్రు ఇప్పుడు ఇదేమో వెయిటేజ్ కోసమే అంటే వెయిటేజ్ కోసం నా జాగాను నేను మా తాతల ఆస్తిని మేము కోల్పోం కదా. ఈ వెయిటేజ్ రాజకీయ వెయిటేజ్ కోసం నేను చెప్పట్లేదు. అక్కడ మా స్వంత ఆ గుట్టలో మా ల్యాండ్ కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన అంత ఆధారాలు చాలా వరకు వచ్చినాయి. 80% 20% వచ్చేటున్నాయి. అవన్నీ తీసుకున్న తర్వాత నేను లీగల్గా వెళ్తాను. సో ఇప్పుడు అది మీడియా ముందు చెప్పడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కూడా. ఎందుకంటే నేను పక్కాగా లీగల్గానే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి దయచేసి దీనిపైన ఇంకా ఇన్సిస్ట్ చేసి నన్ను అడగకపోతే బాగుంటుంది. ఓకే, బుచ్చన్న మొత్తం నీ పర్సనల్ పంచాల దుకాణం లెక్క ఉంది. ఇది ఏంటి అంటే ఇప్పుడు నేనేమంటున్నా ఆడ నువ్వు వ్యక్తిని అంటున్నావు ఆడంటున్నావు ఇవన్నీ ఎందుకు నాకు వేరే రకంగా యాంగిల్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్పే కోమటి చెరువు పర్సనల్ టాపిక్ కాదు. ఇంద్రమ్మ కాలనీ నాది కాదు, కోమటి చెరువు నాది కాదు, డబుల్ బెడ్రూమ్ నాది కాదు. అంశంలో ఇది ఉన్నది కాబట్టి ఇక్కడ తేడా వచ్చింది. అక్కడేమన్నా నేనేమంటున్నా అంటే ఎవరన్నా గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏదన్నా స్కీమ్ లో రోడ్డు వర్క్ తో సహా నా వార్డులో జరిగిన రోడ్డు వర్క్ తో సహా 10 రూపాయలు నాకు ఇచ్చినట్టుగా వీళ్ళు నాకు ఏదైనా పర్సెంటేజ్ ఇచ్చినట్టుగా రోడ్ వర్క్ జరిగింది నా వార్డులో యూజిడి వర్క్ జరిగింది, ఇంకో వర్క్ జరిగింది, లేదా ఎక్కడైనా వర్క్ జరిగితే ఆ మున్సిపాలిటీ తరఫున నాకు నీకు ఈ వాటా ఇస్తున్నాం అని ఇచ్చినట్టు ఎవరైనా నిరూపిస్తే దేనికంటే తెలుస్తుంది. రెండో అంశం మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఏ అంశంలో కూడా మీకు ప్రజలకైతే క్లియర్గానే ఉంటారని అనుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన ఏ అంశం కూడా నా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు లేవదీసిన ప్రతి అంశం కూడా పబ్లిక్ ఇష్యూ. సో అలాగే మీరు అంటున్నారు ఇక అట్లా తీసుకోవాలనుకుంటే ఇట్లా బాగున్నాయి, ఇంకా చాలా తీస్తున్నాయి కూడా చాలా ఉన్నాయి ప్రజలకు సంబంధించి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి పాతుకుపోయిన వ్యవస్థలో ఎన్నో అక్రమాలు ఉన్నాయి, ఎన్నో కబ్జాలు ఉన్నాయి. ఒక్కసారి రేపు ఎల్లుండో 10 నెలలనో 15 నెలలనో పోయేది కాదు. కానీ మేమైతే ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాం, చాలా వరకు తీసినాము, చాలా వరకు లీగల్గానే ప్రొసీడ్ కావాలనుకుంటున్నాం. అందుకనే పబ్లిక్ డొమైన్లో కానీ మీడియా ముందు కానీ చాలా తక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది రేపు లీగల్గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది పబ్లిక్లో పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, వేరే కారణం ఏం లేదు. ఎందుకంటే మీరు చూస్తారు, రేపు ప్రజలు కూడా చూస్తారు, ఇవన్నీ ఇష్యూస్ లీగల్ గా వెళ్తాయి. అన్ని చాలా అంశాలు తీస్తున్నాం. దీంట్లో ఒక అంశం చిన్న అంశం చెప్తాను, చిన్న అంశం అంటే వాళ్ళు చేసిన అది పెద్ద అంశమే, పబ్లిక్ అయితే పెద్దదే కానీ వాళ్ళకి చిన్నది. అంటే ఈ 20 ఏళ్లలో జరిగిన దాంట్లో ఇది వాళ్ళకు చిన్నది, మచ్చతోనిక లెక్క. సో ఆ మచ్చతోనిక ఏంటంటే మా వార్డులో ఉన్న గణపతి కుంట. సో ఈ గణపతి కుంటకు సంబంధించినంత వరకు నేను క్లియర్ గా ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. గణపతి కుంట అంటే మీ వార్డులో ఉందన్న? ఈ గణపతి కుంట అనేది యాక్చువల్ గా నేను ఇది ఉంటది ఇక్కడ కింద లేఅవుట్ కూడా ఉంటది. మొత్తం క్లియర్ గా ఉండకపోతే నేను దీన్ని మీకు కాపీ కూడా ఇస్తాను. మీరు ఇంకా దీని ఉంటే టెక్నికల్ గా ఎన్లార్జ్ చేసి కూడా ప్రజలకు చూపెట్టచ్చు. ఈ గణపతి కుంట అనేది మీకు పేపర్ కూడా ఇస్తాను, మొత్తం డాక్యుమెంట్ ఉన్నది నా దగ్గర ఇస్తాను. మొత్తం కలెక్ట్ చేసాం, డాక్యుమెంట్ అంతా కలెక్ట్ చేసాము. ఈ డాక్యుమెంట్ ఇది ఎంత ఇదంటే ఇది 1802/P 1803/P. ఈ సర్వే నంబర్ లో ఇది ల్యాండ్ డెవలప్మెంట్ కోసం అని తీసుకొని కొంతమంది వ్యక్తులు కలిసి ఇక్కడ ఒక లేఅవుట్ చేశారు. ఇందులో క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన ఇది సూడా యూనివర్సిటీ ఇచ్చిండ్రు, ప్లస్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు, తర్వాత లేఅవుట్ చేసి సరే అందులోకి వెళ్తే అందులో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ పబ్లిక్ ఏమంటారంటే అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆడైన సిద్దిపేట అంతా అయినప్పుడు ఇది వేసిండ్రట కదా, ఈ స్ట్రీట్ పోల్స్ అన్ని కూడా మన సిద్దిపేటకు అవసరం వచ్చే పోల్స్ వస్తే ఇన్లే వేసిరట కదా అంటారు. అది నేను ఆరోపణ కాబట్టి నేను దాంట్లో ఓదలుచుకోలేదు. ఎందుకంటే అది పబ్లిక్ అనే మాట, పబ్లిక్ వాయిస్ ని మనం దాన్ని నేను దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకపోతే నేను మాట్లాడలేను కాబట్టి వదిలేస్తున్నాను. కానీ ఇక్కడ ఈ గణపతి కుంటలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే ఒక అంశం చెప్తాను. ఈ కట్ట మీద నుంచి ముందుకెళ్తే ఒక కల్వర్ట్ వస్తుంది. రేపు పొద్దున మిమ్మల్ని తీసుకెళ్తా, లేకపోతే ఇప్పుడు వెళ్తామంటే ఇప్పుడే రైట్. తప్పకుండా బుచ్చిరెడ్డి ఇంటరప్ట్ చేస్తున్నాడు. మీరు నిజంగా వచ్చినప్పటి నుంచి ఆ అంశం అంటారు, ఈ అంశం అంటారు, కావాలంటే చూపిస్తా పోదాంపా తప్పకుండా అన్న. మీరు స్టూడియోలో నిజంగా ఇట్లా ఇప్పుడు ఏవైతే ఆధారం రమేష్, నేను కూడా సీరియస్ గా చెప్తున్నా మీకు ఒక విషయం వెరీ క్లియర్. మీరు నేను చెప్తున్న ప్రతిదాన్ని ఆరోపణ అంటున్నారు కాబట్టి
దయచేసి మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్. మీకు ఎవరో చెప్పి పంపి ఇవన్నీ నన్ను పిలిచిరేమో అనిపిస్తుంది. లేదు మీరు లేదు ఇట్లా మీరు ప్రతి నేను చెప్పిన దాన్ని అంతా సీరియస్ గా తీసుకోకుండా ఇదంతా మీరు ఏదో ఆరోపణ చేస్తున్నారు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, దీనికి చిన్న ఎగ్జాంపుల్, మీరు చెప్పింది రాంగ్ అనడానికి ఇప్పుడే మనం వెళ్దాము. ఈ మ్యాప్ ప్రకారం ఇది వాళ్ళు ఇచ్చింది, ఎన్ఓసి ఇచ్చింది, తర్వాత వీళ్ళు ఇది మ్యాప్ వాళ్ళది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. నేను కూడా గణపతి కుంట దగ్గరికి వస్తా అంటున్నా. కోమటి చెరువు డబుల్ బెడ్రూమ్ లో అవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి, మనకు కనిపించేది. ఇదైతే వెంచర్ కనిపిస్తుంది, మ్యాప్ ఉంది, ఇంకా మిగతా ఆధారాలు కూడా ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి ఆరోపణ మనం అక్కడికి వెళ్ళేసి వచ్చి అక్కడ మీకు విజువల్ తీసుకోండి లైవ్ గా, అక్కడ చూపిస్తారా? 100% విజువల్ చూపిస్తా. మీరు మీ అబ్బాయిని తీసుకున్నాండి, విజువల్స్ అన్ని కలెక్ట్ చేయండి. నేను అక్కడ నుంచి కూడా వాయిస్ ఇస్తా. ప్రతి విజువల్ దగ్గర నేను వాయిస్ ఇస్తా. మళ్ళీ ఇక్కడ మన నుంచి కూర్చొని ఆ వాయిస్ తీసుకుంటాం. చలో అన్న, ఇప్పుడే పోదాం బాగా. ఏదైనా పోతే బడి గుడి కమ్యూనిటీ బిల్డింగ్ ఉంటేనే పర్మిషన్ అంటారు వెంచర్. సో ఇప్పుడు దీనికి ఇది పార్క్ ప్లేస్ అని చూపెడుతుంది. రైట్, పార్క్ ప్లేస్ ఎందులో చూపెట్టాలి? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఎందుకు నేను గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నా అంటే, ఈ కట్టకు 8 ఎకరాల వరకు ఉంటే 10 ఎకరాల వరకు కూడా 9 మీటర్స్, 10 ఎకరాల పైన ఇంకెక్కువ ఉంటుంది. 10 acres అయితే 9 మీటర్స్ కట్ట ఎడ్జ్ నుంచి 9 మీటర్స్ వదిలిపెట్టిన తర్వాత, 9 మీటర్స్ అంటే దాదాపు 30 ఫీట్లు వదిలిపెట్టిన తర్వాత వీళ్ళు వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఇదే ఇల్లు కట్టుకుంటే మనం ఇప్పుడు లేఅవుట్ ప్లాట్ అయిపోయింది, కొనుక్కున్న రోడ్డు ఇప్పుడు పర్మిషన్ కి అప్లై చేస్తాడు పక్క ఇవ్వాలి కాబట్టి రేపు వీళ్ళు పర్మిషన్ మనం ఇచ్చేస్తాం. ప్లాట్ మనం మున్సిపాలిటీ ఏం చూస్తాడు, ఆన్లైన్లో ఉందా లేదా ఇస్తాడు పర్మిషన్. మరి నేను మున్సిపల్ కమిషనర్ అదే అడిగిన, మరి ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇట్లా ఇటు ఫేసింగ్ ఉంటే వీడు ఇల్లు కట్టుకున్నాం కదా, దీనికి ఎట్లా పోమంటావు? ఇప్పుడు ఈ చెరువు కట్టకు అటు ఏమంటారు, ఇట్లా తిరిగి ఇట్లనే పోవాలి. ఇక్కడ 2 ఇండ్లు అయితే మళ్ళీ ఈ వెంచర్ ఎవరి కోసం ఇది మరి? అంటే ఇది ఇప్పుడు ఇది ఎవరిది? ఇరిగేషన్ ల్యాండ్. మన బఫర్ జోన్ లో ఆయన రోడ్ కొట్టి ఆయన ప్లాట్ అమ్ముకొని ఇది ప్లాటే. జోక్ ఏంటంటే ఇది ప్లాట్ లేదు, ఇది ప్లాటే. అన్న మొత్తానికి అన్నతో పని చేసినావా? చూసారు కదా, చూసినావు. అక్కడ ఎంత క్లియర్గా ఆ ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు దాని మీద నేను ఎంక్వైరీ స్టార్ట్అప్ చేసిన, కొన్ని ఆధారాలు కలెక్ట్ చేసినాం. ఎంత పెద్ద కుంభకోణం జరిగింది అనేది మీకు క్లియర్గా విజువల్స్తో సహా చూపించిన. ఆ కట్ట విజువల్స్ కావచ్చు, కింద బఫర్ జోన్ విజువల్స్ కావచ్చు. సో ఇట్లాంటి లైవ్ అంటే మీరు అన్నారు ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు మీరు వ్యక్తిగతంగా అంటున్నారేమో, ఇందిరమ్మ కాలనీ వ్యక్తిగతంగా అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ అంశము వ్యక్తిగతంగా అంటున్నారు. సో ప్రతి అంశంలో కూడా మీకు ప్రూఫ్ మీరు లైవ్ మీకు చూపెట్టిన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పుడు చెప్పిన, ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర మీరే వచ్చిండ్రు. కోమటి చెరువుకు సంబంధించింది మీకు ఎన్ని ఆధారాలు కావాలంటే మళ్ళీ ఒక రోజు కెమెరా పెడదాం, 2-3 కెమెరాలు తీసుకొస్తే కానీ ఆడ ఆధారాలు సరిపోవేమో. ఎందుకంటే అట్లాంటివి ఉన్నాయి సిద్దిపేటలో. ఇట్లాంటి చాలా మంచి బర్నింగ్ టాపిక్స్ మీకు కొన్ని కెమెరాలు ఇంకా ఎక్స్ట్రా కొని పెట్టుకోరు మీరు. కంప్లీట్ కాలేదు. ఇప్పుడు నేను ఇంకా ఎయిర్కోడ్లో ఉన్న గ్రానైట్కి సంబంధించిన అక్కడికో రోజు పోదాం, అక్కడ కూడా లైవ్ విజువల్స్ కవర్ చేద్దాం, మీకు లైవ్ ఆధారాలు చూపిస్తాను. నేను ప్రజలకు నిజాలు చెప్పడానికి ఎంత దూరం రావడానికైనా సిద్ధంగా ఉన్నా. వాళ్ళకి న్యాయం చేసేదాకా మీరు చివరి దాకా మీరు నిలబడతా అంటే యుధిష్ఠిర ఎంత దూరమే నిలబడతా. 100%. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడే. ఇక 100% అని మీరు హామీ ఇస్తారు కాబట్టి అన్న, సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క గుంట కూడా భూ కబ్జా కాలేదన్నా? సరే వెంచర్లు అక్రమ వెంచర్ అవన్నీ వదిలేయండి, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ కాలేదా? వెంచర్ మరి సిరిసిల్లలో దేవుని మాన్యాలే రిజిస్ట్రేషన్ అయినాయి. మరి నేనేమంటా అంటే, మరి అట్లాంటి ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు మీరు యాజ్ ఎ గవర్నమెంట్గా అంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మంచి ఎగ్జాంపుల్ సిరిసిల్లలో 250+ 300+ ఎకర్స్ రికవరీ చేసేసారు, భయపడి హ్యాండ్ ఓవర్ చేసిపోతారు రిటర్న్లో. గతంలో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా. తేడా మీకు తెలియాలి, ప్రజలకు కూడా మంచి ప్రశ్న అడిగిండ్రు. చాలా మంది డిస్కషన్ అవుతుందన్న సిరిసిల్ల ప్రజలకు తెలియాలి నిజం ఇది. ఎందుకంటే మంచి ప్రశ్న ఇది. సిరిసిల్లకు సిద్దిపేటకు తేడా అనేది ఏంటిది అనేది అందరు ప్రశ్న. నాకు కూడా చాలా ప్లేసెస్లో చౌరస్తాలలో అక్కడెక్కడ మాట్లాడుతుంటే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ప్రజలకు తెలియాలి ఇది. సిరిసిల్లకు సిద్దిపేటకు ఉన్న తేడా ఏంటంటే, సిరిసిల్ల అనేది కేటీఆర్ పోయేంత వరకు అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ అసెంబ్లీలో ఎవరు కాంటెస్ట్ చేయలేదు. నాకు తెలిసి కేటీఆర్ ఒక 15 ఏళ్ళలో 18 ఏళ్ళ నుంచో కేటీఆర్ అక్కడ కాంటెస్ట్ చేస్తుంది. రైట్, అంతకుముందు వాళ్ళకి అక్కడ ఏ గ్రౌండ్ లేదు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. సో పార్టీ పరంగా ఉన్నదో లేదో తర్వాత పక్కకు పెడితే అదొక అంశం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేసీఆర్ 25 ఏళ్ళు పరిపాలించిండు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు
20 ఏళ్ళు పరిపాలన అంటే 45 ఏళ్ళ వ్యవస్థని మీరేమంటున్నారంటే ఒకటేసారి మీ గవర్నమెంట్ ఒకసారి వచ్చింది కదా ఊడ్చిపడేయండి అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ డాటాని కలెక్ట్ చేయాలంటే 45 ఏళ్ళ కింద నాకు 53 ఏళ్ళు ఉంటాయి. 45 ఏళ్ళ కింద అంటే నేను ఒక 8 ఏళ్ళ పిల్లగాడిని. సో అప్పటి నుంచి వాళ్ళదే వ్యవస్థ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఆ 45 ఏళ్ళ నుంచి ఎవడికో నౌకరు వచ్చి ఉంటే వాడు రిటైర్ అయిపోయిండు. సో వ్యవస్థ అంతా వీళ్ళకు ఎక్కడ పోయినా వీళ్ళకి సంబంధించిన అంటే నేను అఫీషియల్స్ని తప్పు పట్టుకోవట్లేదు, కానీ అందరు కూడా వీళ్ళు తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసి వీళ్ళకి సంబంధించిన మనుషులను పెట్టుకొని ఉన్నారు. అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు. సో న్యాచురల్, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావాలనుకుంటారు కాబట్టి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థను దాటిపోయి మనము ఇవన్నీ డేటా కలెక్ట్ చేసి అయితే కోర్టుకు వెళ్ళాలి, లేదా గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. సో అది ప్రక్రియ జరుగుతుంది. మేము పూర్తిగా ఏం జరుగుతలేదని ఒక మాట ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్గా జరగదు. కానీ ఖచ్చితంగా ఈ 13 నెలల నుంచి చాలా డేటా కలెక్ట్ చేశాము. చాలా వరకు డేటా గవర్నమెంట్ కూడా ఇచ్చాము. ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నారేమో, కానీ కొన్ని సీక్రెట్ ఉంటుంది. హైకమాండ్ అసలు సిద్దిపేట ప్రేమ లేనట్టుంది. మంచి ప్రశ్న. 100% హైకమాండ్ ప్రతిరోజు కూడా మీరు కావాలంటే ఒకసారి నిజమా నేను అన్నమాట నిజమా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకొని ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటుంది. సిద్దిపేటలో ఏం జరుగుతుంది, సిద్దిపేటలో ఎవరు పని చేస్తున్నారు, మా పార్టీలకు సంబంధించి కావచ్చు, బుచ్చిరెడ్డితో సహా ఎవరైనా పాత కొత్త కలయికలో ఎవరైనా కావచ్చు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, పార్టీకి ఎవరు పని చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ప్రజలలో తిరుగుతున్న వాళ్ళు ఎవరు, అలాగే ప్రతిపక్షం ఏం చేస్తున్నది, ఇప్పుడున్న ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రతిరోజు డేటాబేస్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు పూర్తి అవగాహన ఉన్నది, కానీ సరైన నాయకుడు వాళ్ళకు నాయకుడి కోసం వెతుకుతున్నారు. మీరు కరెక్ట్గా అడ్మిట్ అయినట్టున్నారు, ఏదో కాంట్రవర్సీ పోతున్నట్టు. అంటే సిద్దిపేటలో బలమైన నాయకత్వం లేదని చెప్పేసి మీరు తప్పు. ఇప్పుడున్న నాయకత్వం బలంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే పాత తరం నాయకులు కావచ్చు, ఇప్పుడున్న నాయకులు కావచ్చు, అందరూ మంచి బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ 45 ఏళ్ళ వ్యవస్థను తట్టుకొని ముందుకు పోయేటట్టుగా ఉండాల్సిన ఇంకెవరైనా గట్టి నాయకుడు దొరుకుతారేమో అని ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళు ఎవరు పనిచేస్తలేరని నేను ఎప్పుడు అనను. 100% పనిచేస్తారు. ఈ నాయకత్వానికి కావాల్సినంత ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర పోషించుతూ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లేకపోతే రేపటి నుంచి కూడా తెలుసుకోండి. గత 13 నెలల నుంచి అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ 0 ఉండే సిద్దిపేటలో అని అన్నారు. కానీ 13 నెలల్లో చాలా మార్పు వచ్చింది. అందరు కృషి. ఇప్పుడు మీరు పాత తరం నాయకులు ఉన్నారు, కొత్త తరం ఇప్పుడు మేము వచ్చినాము, తర్వాత ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర పోషించుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉన్నది. సిద్దిపేటలో ఎన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయన్న? అంటే మా పార్టీలో స్వేచ్ఛ బాగుంటుంది. సిద్దిపేటలో అనేది కామన్. సిద్దిపేట ఢిల్లీ వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇది ఉంటుంది. ఇది కామన్. ఎందుకంటే స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మేము కూడా స్వేచ్ఛ కావాలని ఇక్కడికి వచ్చినాం. సో కానీ అట్లా అని టైం వచ్చినప్పుడు అందరం ఒక దగ్గర కలుస్తాం. ఏ యాక్టివిటీ జరిగినా కూడా సరే ఒకరిద్దరు ఎవరైనా ఒక్కోసారి మనస్తాపం గురి కావచ్చు, వాయిస్ రేజ్ చేయొచ్చు, మళ్ళీ వాళ్ళు సర్దుకుంటారు, వాళ్ళు పోతూనే ఉంటారు. సిద్దిపేట విషయానికి ఎందుకు అందదాకా మీకు మీ అధిష్టానంలో అలకాలు డైరెక్ట్ పార్టీని అట్లా 100 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. అయినా 100 ఏళ్ళ నుంచి పార్టీ నడుస్తుంది కదా, అదే గొప్పతనం. ఇప్పుడు ఇంట్లో కుటుంబం ఉంటది, 5 ఏళ్ళు ఒకలాగా ఉండే ఇంట్లో కుటుంబం ఉంటది. తండ్రి రీతే కొడుకు కలుగుతాడు, కొడుకాలి చేస్తే బయటకు పోతాడు, మళ్ళీ ఇంటికే వస్తాడు కదా. ఒక మాట మీరన్న మాటకే వద్దాం. 10-13 నెలల నుంచి పరిస్థితులు మారినాయి అని అంటారు. మారినాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఎందుకంటే సరే కాంగ్రెస్ పార్టీ గురించి జాగ్రత్తగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎమర్జ్ అవుతుంది సిద్దిపేటలో అన్న సంకేతాలు హరీష్ రావు దగ్గర నుంచి అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ వచ్చినాయా? రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు మంచి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరేస్తారు? మంచి ప్రశ్న. ఖచ్చితంగా మేము గతంలో కంటే మెరుగ్గా ఉంటాం, చాలా మెరుగ్గా ఉంటాము. జెండా ఎగరేస్తాం, చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరిని కించపరచడానికి కాదు, కానీ ఒక 45 సంవత్సరాల నుంచి వీళ్ళ చేతిలో ఉన్న ఈ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు ప్రతి ఊరికి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక సంస్థల మిగతా ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. హుజరాబాద్ లో కదా 3 నెలల ముందు ఇన్ఛార్జ్ 3 నెలల ముందు ఇన్ఛార్జీలను వేసినట్టు ఇప్పుడు సిద్దిపేట మొదటిసారి
ప్రతి ఊరికి ఆల్రెడీ ఒక ఇన్ఛార్జిని సిద్దిపేట పట్టణం నుంచి వాళ్ళకి సంబంధించిన లీడర్లని ప్రతి ఊర్లో ఒక ఇన్ఛార్జిని వేసి వాళ్ళ కింద మళ్ళా 3 4 వాళ్ళతో తీసుకెళ్ళి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి ఈ ఊరు నువ్వు ఉండాలి, ఈ ఎలక్షన్ అయిపోయేదాకా నీ బాధ్యత నువ్వు ఈ ఊర్లో ఉండాలనే పరిస్థితికి తీసుకొచ్చినావు. సో ఇది మొదటి విజయం. సో మీరు ఇప్పుడు అన్నారు ఎట్లా వాళ్ళు మీ మార్పు కనపడిందా అంటే ఇది మార్పు కనపడింది. 45 ఏళ్ళ నుంచి ఎప్పుడూ జరిగింది మొదటిసారి గ్రామాలలోకి వాళ్ళ టౌన్లో నుంచి వాళ్ళ ఇన్ఛార్జ్లను పెట్టి పోయి బతిలాడి గెలిపియండి రా బాబు, వాళ్ళ లోకల్లో ఉన్న వాళ్ళతో అవి కాదేమో అని ఒక ఆలోచనలో పడిపోయింది. అంటే మీ ప్రభావం వలన ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా కదా. మా పార్టీ 13 ఏళ్ళు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్త, అది గ్రామంలో కావచ్చు, పట్టణంలోని కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, పని చేస్తున్నారు అనడానికి దీన్ని నిదర్శనం. సో అల్టిమేట్గా చివరిగా ఒక ప్రశ్న అడుగుతా, ఒక్కడే ప్రశ్న అడుగుతాను. మీరు గుండె మీద చేసుకొని చెప్తారా, లేకపోతే మీరు సవాల్ ఇసురుతారా, లేకపోతే ఏం చేస్తారో? నిజంగా సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు కాకుండా వేరే ఎమ్మెల్యేని చూస్తాం. మీ కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అంటలేండి, వేరే ఎమ్మెల్యే ఉంటాడా, వస్తాడా? మీకు ఎందుకు డౌట్? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు 32 ఉంటాయి. 32 ఉంటాయి. సో ఇప్పుడు నేను 53 ఇయర్స్ ఉంటా. మా నాన్న కాంగ్రెస్ పార్టీ మన ఎవరు ఇక్కడ ఏలిండు. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, ఎవరు వస్తారు ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ ఒక మినిస్టర్ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ ఇక్కడ సిద్దిపేటలో గతంలో కొన్ని ఏళ్ళు ఏకచక్రాధిపత్యం నంబర్ 2 ఇన్ స్టేట్. అప్పుడు అన్నారు మదన్ మోహన్ అనే కింగ్ ని నంబర్ 2 ఇన్ స్టేట్, అట్లాంటి వ్యక్తిని ఢీకోని ఇక్కడ ఎవరో గెలిచేది అని. ఆ రోజు ఇదే చంద్రశేఖర్ రావు గారు ఆయన జస్ట్ యువజన యూత్ కాంగ్రెస్ లీడర్ లేదా ఎన్ఎస్యుఐ లీడర్ నాకు తెలిసి. సో కరెక్ట్ రాంగ్ అయితే ఇదో అదో ఉంటది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ మదన్మోహన్ గారి మీద నిలబడి గెలిచింది. ప్రజలు అనుకోవాలిగా, ఎప్పుడైతే ప్రజలు అనుకుంటారో ఆ నాయకుడు నేను బలంగా ఉన్నాను, నా అంత బలంగా ఉన్నాడని ఎవరైతే అనుకుంటారో అది తప్పు. ప్రజలు ఏ రోజైతే అనుకుంటారో ఖచ్చితంగా అక్కడ ట్రబుల్స్ ఉంటారు. 6 అడుగుల బుల్లెట్ ఒక పార్టీని మీ మన ఆఫ్టర్ ఒక నియోజకవర్గం కాదండి, ఒక పార్టీకే స్ట్రాటజీస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. సేమ్ నేను చెప్తున్నాను, నేను కూడా అదే చెప్తున్నా. మదన్ మోహన్ గారు అప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంబర్ 2 సీఎం తర్వాత ఆయననే వ్యక్తి. సో ఆయన మంచి స్ట్రాటజిస్ట్. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ పేరు చెప్పిన ఆయన ఒక చిన్న చిట్టి రాసితే నౌకరిచ్చే అని ఆయన ఇచ్చిండు అంటే నౌకరు వచ్చినట్టే. సో అట్లాంటి వ్యక్తి కంటే పెద్ద కాదు. సో అట్లాంటి సిద్దిపేటలో ఆయన స్ట్రాటజీలు బద్దలు కొడతారంటారు మీరు ఖచ్చితంగా. సో ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో మరి అనేక వైఫల్యాలు మూటగట్టుకుంది, అప్రతిష్టను మూటగట్టుకుంది, లేకపోతే అనుకున్నన్ని హామీలు నెరవేర్చలేదని చెప్పేసి. అంటే మీరు సిద్దిపేటలో ఉన్నారు కాబట్టి ఈ అంశాలు మాట్లాడుతున్నా. సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యేనే రాష్ట్ర స్థాయిలో ఆ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తుండు. ఆయనకు సంబంధించిన విషయాల మీద మీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉండే, కానీ ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది ఇంటర్వ్యూ. సిద్దిపేట బల్దియాకు సంబంధించిన అంశాలే మాట్లాడాం చాలా వరకు. ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు నాకు, ఎందుకంటే ఇది అసలు మీరు కాంగ్రెస్ పార్టీకి అంటే రాష్ట్ర స్థాయిలో అంశాలు మీరు ఎట్లా చూస్తున్నారు? హరీష్ రావును ఢీకొట్టే స్థాయి ఉందా లేదా? హరీష్ రావు స్ట్రాటజీస్ను మీరు ఎట్లా ఢీకొడతారు? మీ కార్యాచరణ ఏంది, మీ ప్లాన్ ఏంది, కథా కార్ఖాన ఏందని ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే దీంట్లో నిజంగా కాంగ్రెస్ పార్టీకి అంత ఉందా? 100% ఉన్నది కాబట్టి మొన్న ఫలితాలు తారుమారు. వాళ్ళు ఖచ్చితంగా మేము కనీసం కన్లోట పోయి ఏదో అవుతుంది అన్నట్టు మేము కనీసం ఎంఐఎం తోట ఇంకోతో కలిసి అన్న మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకున్నాం, కానీ ఏమేమి జరిగింది? సో అన్న ముందుగా ఆల్ ది బెస్ట్. ఒక సిద్దిపేట స్థానిక సంస్థలలో మీరు జెండా ఎగిరేయాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎగిరేస్తారా లేదో టెస్ట్ కూడా ఇది చూస్తాను నేను. థ్యాంక్ యూ.